అందరికీ హాయ్, నా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ రోజు మనం రుచికరమైన బిర్యానీ గురించి మాట్లాడబోతున్నాము మరియు ఇది మన తెలుగు వంటకాలలో ఎలా భాగమైందో తెలుసుకుందాము. ఇంతకీ బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సరే, అయితే హైదరాబాద్ను నిజాంలు పాలించిన కాలానికి తిరిగి వెళ్దాం. మన ప్రాంతానికి రుచికరమైన ఫుడ్తో పాటు ఎన్నో కొత్త వస్తువులు తీసుకొచ్చిన కింగ్స్ నిజాంలు. నిజాంలకు బిర్యానీ అనే స్పెషల్ రైస్ డిష్ చేయడంలో ప్రొఫిషియెంట్ కుక్స్ ఉండేవారు. ఈ టేస్టీ డిష్ను తయారు చేయడానికి ఈ కుక్స్ స్పైసెస్, రైస్ మరియు మీట్ను ఉపయోగించారు. నిజాంలు హైదరాబాద్కు మారినప్పుడు వారు తమతో పాటు ఈ ఎక్స్పర్ట్ కుక్స్ను తీసుకువచ్చారు. ఈ కుక్స్ రాయల్ కిచెన్లలో బిర్యానీ తయారు చేయడం ప్రారంభించారు మరియు త్వరలోనే ఇది బాగా పాపులర్ అయ్యింది. కాలక్రమేణా మన తెలుగు పీపుల్ బిర్యానీకి తమదైన టచ్ జోడించారు. ఇది మరింత రుచికరమైన మరియు యూనిక్గా తయారైంది. ఈ రోజు మనందరికీ ఇష్టమైన బిర్యానీ యొక్క డిఫరెంట్ వెర్షన్లను తయారు చేయడానికి స్థానిక మసాలాలు మరియు ఇంగ్రీడియెంట్స్ ఉపయోగించడం ప్రారంభించాము. కాబట్టి మీరు తదుపరిసారి బిర్యానీ ప్లేట్ను ఆస్వాదించినప్పుడు అది కేవలం ఫుడ్ మాత్రమే కాదు, మన హిస్టరీలో భాగమని గుర్తుంచుకోండి. నిజాంలు మరియు వారి అద్భుతమైన కుక్స్కు ధన్యవాదాలు. ఇప్పుడు మన వంటలలో ఈ అద్భుతమైన వంటకం ఉంది. చూసినందుకు థాంక్స్. మీరు బిర్యానీ గురించి తెలుసుకోవడం ఆనందించినట్లయితే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మరిన్ని సరదా కథల కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.